హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ కానుకగా డీఏ పెంపు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏడీఆర్ పెంపు త్వరలో శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు డీఎన్ఎస్ అలవెన్స్, డీఎన్ఎస్ రిలీఫ్ పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఇప్పటికే 8వ వేతన సంఘంపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు, పెన్షనర్లకు మరో శుభవార్త రానుంది. జనవరి 2025 నుంచి కొత్త డీఏడీఆర్ రేట్లు అమల్లోకి రానున్నాయి. 2025 జనవరి డీఏడీఆర్ ఎంత ఉండవచ్చో అనే దానికి వచ్చినట్లయితే ప్రస్తుతం డీఏడీఆర్ రేటు 53% ఉంది. ప్రారంభ అంచనాలు 3-4% ఆహ్, పెంపుదల అయితే ఉండవచ్చు. ఇక జనవరి 2025 నుంచి కొత్త డీఏడీఆర్ 56 లేదా 57 అయితే ఉండే అవకాశం ఉంది. దీంతో 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69 లక్షల మంది పెన్షనర్లు ఈ లబ్ధి పొందుతున్నారు. డీఏడీఆర్ పెంపు లెక్కింపు ఎలా ఉంటుంది అంటే, డీఏడీఆర్ పెంపు కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసే ఏఐసీపీఐ ఆధారంగా లెక్కించబడుతుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 2 సార్లయితే పెరుగుతుంది డీఏడీఆర్. మొదటిది జనవరిలో పెరుగుతుందనమాట. సో, దీనికి గాను మార్చిలో ప్రకటిస్తారు. జూలైలో కూడా డీఏ పెంపు ఉంటుంది. సో, ఈ పెంపు అనేది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ప్రకటన అయితే విడుదల చేస్తారనమాట. 2024 డిసెంబర్ గణాంకాలు ఇంకా వెలువడలేదు. కానీ ఇప్పటివరకు లెక్కలైతే ఇలా ఉన్నాయి. జూలై, నవంబర్ 2024 వరకు ఏఐసీపీఐ స్కోరు 144.5 పాయింట్లుగా ఉండేది. ఇక డీఏ స్కోర్ అనేది 55.05 చేరుకుంది. డిసెంబర్ గణాంకాలు విడుదలైన తర్వాత ఖచ్చితమైన పెంపు అయితే నిర్ణయించబడుతుంది. ఇక హోలీ నాటికి డీఏడీఆర్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. డీఏడీఆర్ పెరిగితే ఉద్యోగ పెన్షన్‌లకు ఎంత ప్రయోజనం ఉండవచ్చు అంటే, ఉద్యోగులకు డీఏ పెరుగుదల లెక్కలైతే ఈ విధంగా ఉన్నాయి. కనిష్ట వేతనం 18,000, 3% పెరిగితే రూ. 540, 4% పెరిగితే రూ. 720 నెలకు పెరుగుతుంది. గరిష్ట వేతనం 2,50,000, 3% పెరిగితే 7,500 రావడం జరుగుతుంది. 4% పెరిగితే సారీ ఫ్రెండ్స్ 10,000 రూపీస్ వరకు కూడా పెరుగుతుందనమాట. ఇకపోతే పెన్షనర్లకు డీఆర్ పెరుగుదల లెక్కింపులు. కనీస పెన్షన్ 9,000గా ఉన్నప్పుడు డీఏ అనేది 3% పెరిగితే రూ. 270 నెలకు పెరుగుదల అయితే ఉంటుంది. డీఏ 4% పెరిగితే రూ. 360 వరకు నెలకు పెరుగుదల ఉంటుంది. గరిష్ట పెన్షన్ 1,25,000 అనుకుంటే 3% పెన్షన్ పెరిగితే డీఏ పెరిగితే గనక రూ. 3,750 అవుతుంది. అదే 4% పెరిగితే రూ. 5,000 నెలకు అయితే పెరుగుతుంది. అందుకే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ పెంపుపై అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 జనవరి డీఏడీఆర్ పెంపు ఎప్పుడు ఖరారవుతుందంటే 2024 డిసెంబర్ గణాంకాలు విడుదల తర్వాత ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుంది. హోలీ పండుగ మార్చి 2025 నాటికి ఈ ప్రకటన అయితే రావచ్చు. పెరిగిన డీఏడీఆర్ 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది ఉద్యోగ పెన్షనర్లకు మార్చి నెల జీతంతో వెంటనే చెల్లించబడుతుంది. ఇక మొత్తంగా చెప్పాలంటే డీఏడీఆర్ 3-4% పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల పెండింగ్ కనీసం రూ. 540 నుంచి గరిష్టంగా 10,000 వరకు పెరుగుదల అయితే ఉంటుంది. పెన్షనర్లకు రూ. 250 కనిష్ట స్థాయి నుంచి 5,000 వరకు అదనంగా పెరుగుదల అయితే ఉండబోతోంది. మార్చి 2025లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనీల మరో శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు.